హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి పండ్లున్న నోరు లేనిది. ఏమిటది? ఆన్సర్ కథ చివరిలో చెప్తా. ఈరోజు కథ పేరు నక్క కోడిపుంజు. ఊరి చివరి పొలంలో ఇల్లు కట్టుకున్నాడు ఒక రైతు. అతడి వద్ద కొన్ని కోళ్ళు ఉండేవి. వాటిని ఎలాగైనా తినేద్దామని ఒక నక్క రోజు ఇంటి దగ్గర మాటు వేసేది. కానీ చుట్టూ ఉన్న కంచి దాటి బయటకు వచ్చేవి కావు ఆ కోళ్ళు. ఒకరోజు యజమాని ఇంటి దగ్గర లేకపోవటం గమనించిన నక్క కంచి దగ్గరకు వెళ్ళింది. మిత్రులారా, మిమ్మల్ని నాతో స్నేహం చేస్తారా? కొత్త కొత్త ఆటలు నేర్పిస్తా అంది. నక్క మాటలు వినిపించుకోలేదా కోళ్ళు. మరో రోజు, మీకో విషయం తెలుసా? మీ యజమానితో నిన్ననే మాట్లాడా. ఆయన ఇంటి దగ్గర లేనప్పుడు మిమ్మల్ని భద్రంగా చూసుకోమని నాకు చెప్పాడు అంటూ కొత్త ఎత్తుగడ వేసింది నక్క. పో నీతో స్నేహం చెయ్యం ఓటిగా అన్నాయి కోళ్ళన్నీ. రోజు ఇలానే కోళ్లను వేధించేది నక్క. ఒకరోజు రాత్రి కోళ్ళన్నీ సమావేశమయ్యాయి. ఈ నక్క ఎప్పుడు ప్రాణాలు తీస్తుందోనని భయంతో బతకాల్సి వస్తుంది. దీనికి ఒక ఉపాయం ఆలోచించాలని ఆలోచనలో పడ్డాయి. దాని సంగతి నాకు వదిలేయండి. ఏదో ఆలోచన తట్టినట్టు అంది ఒక పుంజు. ఆ మర్నాడు యథావిధిగా నక్క వచ్చింది. మిత్రులారా, ఇన్నాళ్ళ నుంచి మీతో మాట్లాడుతున్నాను. ఇంకా నాపై నమ్మకం కుదరలేదా? దీనంగా అడిగింది నక్క. నక్క బావా, నీతో స్నేహానికి నేను సిద్ధం, చెప్పింది పుంజు. అమ్మయ్య, ఇన్నాళ్ళకి ఒక పుంజు నా బొట్టలో పడింది. లోపల సంతోషించింది నక్క. మనం బయటికి వెళ్ళి ఆడుకుందామా అని నక్క అడగగానే కంచె దాటి వచ్చేసింది కోడిపుంజు. నేను చోటుకి తీసుకువెళ్తాను, అక్కడ ఆడుకుందాం, సరేనా? పుంజు అనేసరికి వెనకాలే నడవసాగింది నక్క. నేరుగా యజమాని ఉండే చోటుకు పరుగు తీసింది కోడిపుంజు. యజమాని కనిపించగానే కొక్కరొక్కో అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపు వినేసరికి తిరిగి చూశాడు యజమాని. నక్క కనిపించింది. ఓ కర్ర తీసుకొని వెంబడించి దాన్ని చితకబాదాడు. ఆ రోజు నుంచి కోళ్లకు నక్క బెడద తప్పింది. ఉపాయంతో అపాయాన్ని గట్టెక్కించిన పుంజును మిగతా కోళ్ళన్నీ ఎంతో మెచ్చుకున్నాయి. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ రంపం. మరో కథలో కలుద్దాం.